ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన చేతిలో అనేక పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ లైనప్ లో సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్, ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకమైనదైనప్పటికీ స్పిరిట్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాని దర్శకులు సందీప్ రెడ్డి వంక కాబట్టి. అయితే ఇప్పుడు స్పిరిట్ సినిమా సెట్స్ మీదకు రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సందీప్ వంగ 65 రోజులు వరుస కాల్ షీట్స్ డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ లో నటించాలనే కండిషన్లు పెట్టారట. ఇక తాజాగా ప్రభాస్ లైన్ లో ప్రశాంత్ వర్మ సినిమా కూడా చేరింది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో స్పిరిట్ మూవీ ఎప్పుడో ప్రకటించారు. సందీప్ యానిమల్ కంటే ముందే స్పిరిట్ కథ ఓకే అయింది. సలార్ తర్వాత ప్రభాస్ ఈ ప్రాజెక్టునే ఓకే చేయాలి. కాస్త లేట్ అయింది. మారుతితో రాజాసాబ్ కు వెళ్లాడు. నెక్స్ట్ స్పిరిట్ అనుకున్నారు. ఈ దర్శకుడిని వెయిటింగ్ లో పెట్టి ప్రభాస్ మరో దర్శకుడు హను రాఘవపూడితో ఫౌజీ మూవీ చేస్తున్నాడు. సరే ఫౌజీ తర్వాత సందీప్తోనే అనుకుంటే ఇప్పుడు సందీప్ను మరింత వెనక్కి నెట్టాడు ప్రభాస్. ఆ స్థానంలో ప్రశాంత్ వర్మతో ప్రాజెక్టు ఓకే అయింది. ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేన్ కూడా ఫైనల్ చేసుకున్నారట. అంటే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. దాంతో స్పిరిట్ మూవీ ఉందా లేదా అన్నది అనుమానంగా మారింది. నిజానికి సందీప్ రెడ్డి వంక ప్రభాస్ కు కొన్ని కండిషన్స్ పెట్టాడనే న్యూస్ వచ్చాయి కదా ఆ మధ్య. ఆ కండిషన్సే ప్రభాస్ కు నచ్చలేదని, అందుకే మెల్లగా సందీప్ ని సైడ్ చేస్తున్నాడు అంటున్నారు. నిజానికి సందీప్ చాలా వేగంగా సినిమాలు చేస్తాడు. అతని స్పీడ్ ను అందుకోవడం ప్రభాస్ కు కష్టమే. ఈయన కాస్త లేజీగానే ఉంటారని ఇండస్ట్రీ అంతా తెలుసు. ఏదేమైనా ప్రశాంత్ వర్మ ఎంట్రీతో ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు పూర్తిగా నీలి నీడలు కమ్ముకున్నాయి. దీన్నే పొమ్మనలేక పొగబెట్టడం అంటారేమో కదా. సాధారణంగా ఓ సినిమా కమిట్ అయిన తర్వాత మరో ప్రాజెక్టు వస్తే డేట్స్ ని బట్టి 2 సినిమాలు ఒకేసారి చేయడం, లేదా ముందు వచ్చిన కథను ముందే చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు కంటెంట్ ను ఒక కథకు ముందు ప్రియారిటీ ఇవ్వటం జరుగుతుంది. అదే పనిగా ముందు కమిట్ అయిన ప్రాజెక్టును వెనక్కి నెడుతూ ఉంటే చూసేవారికి అనుమానాలు కలుగుతుంటాయి. అసలు ఈ మూవీ ఉంటుందా లేదా అనే డౌట్స్ కలుగుతుంటాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వస్తుందని చెప్పిన స్పిరిట్ విషయంలో ఇదే జరుగుతుంది. మరి స్పిరిట్ మూవీ ఉందా లేదా అన్నది తెలియాలి అంటే మీకు ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.